హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ Sewing Corner Telugu. ఈరోజు నేను ఆర్గామీ స్లీవ్స్లో పెటల్ స్లీవ్స్ అని ఉంటాయి కదా, అవి చూపిస్తున్నాను పేపర్ కటింగ్. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇవే అండి పెటల్స్లో ఇలా ఉంటాయి, లేయర్స్ లాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తే. ఇప్పుడు మనం కటింగ్ వీడియోలోకి వెళ్దాం. దీనికి ఫస్ట్ మనం నార్మల్ స్లీవ్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్కి. తర్వాత నార్మల్ హ్యాండ్ నుంచి మిడిల్ ఉంది కదా, హ్యాండ్కి మిడిల్లో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా 1.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ 1.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది కాదు, ఇక్కడికి 1.5 దగ్గర ఒక మార్కింగ్, ఇటువైపు ఒక 1.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని స్కేల్తో ఈ 1.5 దగ్గర నుంచి ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 పెట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 సేమ్ డిస్టెన్స్తో ఈ 1.5 దగ్గర నుంచి ఈ చివరి మనం 1.5 పెట్టాం కదా, అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1.5 దగ్గర డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 దగ్గర నుంచి ఈ కింద ఫస్ట్ 1.5 పెట్టుకుంటూ రావాలి. ఈ పొడుగుగా ఉంది కదా, ఇది నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 9 ఇంచెస్ని 1.5 దగ్గర ఒక డాట్ అట్ పెట్టుకుంటూ రావాలి. దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటూ రావాలి. దగ్గర మార్కింగ్ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ 1.5 దగ్గర, ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 ఉంది కదా, ఆ 1.5 దగ్గర నుంచి ఇక్కడ 1.5 ఉంది కదా, ఆ 1.5కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ప్రతి లైను 1.5 డిస్టెన్స్ తోటి, ప్రతి లైను 1.5 డిస్టెన్స్ తోటి మార్కింగ్ పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలాగా 1.5 దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ 1.5 దగ్గర ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా 1.5 దగ్గర నుంచి మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి మళ్ళీ ఇంకొకటి 1.5 దగ్గర నుంచి మళ్ళీ 1.5 దగ్గర మళ్ళీ ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు 1.5 దగ్గర ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డ్రాయింగ్ చేసేసుకోవాలి. 1.5 ఇంకా అవసరం లేదు కాబట్టి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ లైన్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లైన్ దీనికి మనం ఇంకెంత పెట్టుకోవాలంటే ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పేపర్ కింద పెట్టేసేసి మనం స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసేసుకోవాలి గమ్ పెట్టి. మీ దగ్గర ప్లాస్టర్ ఉంటే ప్లాస్టర్తో స్టిక్ చేసుకోండి, లేకపోతే గమ్ ఉంటే గమ్తో స్టిక్ చేసేసుకోండి.
ఇలా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఇటువైపు కూడా ఇంకొకటి పేపర్ పెట్టేసేయాలి. దీన్ని కూడా ఇలాగే స్టిక్ చేసేయాలి. ఇటు సైడ్ కూడా అట్లాగే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకోవాలి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఇది కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ని ఇలాగే మళ్ళీ డిస్టెన్స్ పెట్టి దీనికి ఇలా అంటించేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపుది మనం స్టిచ్ చేసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని ఇది కట్ చేసేసుకోవాలి సైడ్ది. దీనికి కూడా మనం ఒక పేపర్ జాయిన్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ కట్ చేసేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి.
ఇంకా పేపర్ని ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా అలాగే ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్కి ఫస్ట్ కట్ చేసుకుందాం. మనకి ఇప్పుడు ఇలా లేకుండా ఉంటాయి. ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా 1 by 1 ఇలా పెట్టేసేసుకొని మనకు అవసరం లేని వరకు తీసేసుకోవాలి. కింద ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంత ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గీతని కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేస్లో కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో కూడా మళ్ళీ ఒక పేపర్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా మనం జాయిన్ చేసేసుకున్నాం. అంటిద్దాం. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒకేసారి దీన్ని కూడా మనం ఫోల్డ్ చేసేసుకుంటే ఎక్స్ట్రా పీస్ మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్నాం. ఇక్కడ కట్ చేసుకొని ఈ ప్లేస్లో మనం చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ దీనికి ఇక్కడ ఇంకో పేపర్ సెట్ చేసుకోవాలి. ఇంకో పేపర్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకొని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా పేపర్ మొత్తం కట్ చేసేసుకుందాం. పొలోది
తన్వి మళ్ళీ ఇది ఇందే పాటలో ఇంకొక లేయర్. ఎలా చేయాలంటే ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాడు మిషన్ మీద స్టిచ్ చేసేటప్పుడు ఈ లేయర్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేయాలి. తర్వాత దీన్ని ఇలా పెట్టేసేయాలి. తర్వాత ఈ లేయర్ని పెట్టేసేసి ఈ లేయర్ని ఇక్కడ స్టిచ్ చేయాలి. మళ్ళీ నెనదర్ ఈ లేయర్ పెట్టి తర్వాత ఈ లేయర్ పెట్టి ఇక్కడ స్టిచ్ చేసేయాలి. మళ్ళీ ఈ లేయర్ పెట్టి నెక్స్ట్